విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి హలో, ఎవరు? నేను ముత్యాలరావును మాట్లాడుతున్నాను. నేను ABCDEFGH రమణారావును మాట్లాడుతున్నాను. పంచాలాల్చి వేసుకుని పెళ్లి మూడ్లో ఉన్నాను బ్రదరు. తర్వాత ఫోన్ చేయి. అలాగా? పెళ్ళంటున్నావు ఎవరికి? నువ్వు భలే జోకులేస్తావయ్యా. పెళ్ళెవరికంటావేంటి? నాకే. పెళ్లి కూతురు భార్గవి. అది అయ్యే పని కాదులే, మీ పెళ్లి క్యాన్సిల్. పెళ్లి క్యాన్సిలా? అదేంటి సడన్ గా ఆటం పంపేల్చావు? పెద్ద మనిషిలా ఈ పెళ్లి ఖాయం చేసింది నువ్వు, ఇప్పుడు క్యాన్సిల్ అంటావేంటి? నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ముందు అసలు విషయం చెప్పు. నీకు నిజంగా హార్ట్ అటాక్ వచ్చి నువ్వు పోయినా పెద్ద నష్టమేం లేదు. పెళ్లి ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది. కాకపోతే అరగంటలో అదే ముహూర్తానికి నీలాంటి మరో తలమాసిన వాడికి ఇచ్చి పెళ్లి జరిపించేస్తున్నాను. అది చెప్పడానికే ఫోన్ చేశాను. మాటలతో చంపుతావేంటయ్యా? అసలు విషయం చెప్పు. పెళ్లి సెటిల్ చేసినందుకు నాకు 30,000 ఇస్తానన్నావు. ఏవి? అదేంటయ్యా బాబు, 10,000 అడిగావు, రేటు పెంచేసావేంటి? ముత్యాలరావు, అవతల ముహూర్తం టైం అయిపోతుంది. ఈలోగా 30,000 నా చేతిలో పెడితేనే నీ చేత్తో భార్గవ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తావు. లేదంటే అదే చేత్తో అక్షంతలు వేసి వస్తావు. అంతే. అంత మాటలకు రమణారావు. అయినా డబ్బెక్కడికి పోతుంది? మనమేం బయట వాళ్ళం కాదు కదా. రేపటి నుంచి ఇద్దరం ఒకే ఇంటి అల్లుళ్ళం. అంటే అన్నా తమ్ముళ్ళం అన్నమాట. బ్రదర్ సెంటిమెంటా? అదేం కుదరదు. 30,000 ఇస్తేనే పెళ్లి. లేదంటే భార్గవిని బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటున్నావని పోలీస్ రిపోర్ట్ ఇచ్చి పెళ్లి పీటల మీదే అరెస్ట్ చేయించేస్తాను. పెళ్ళో పోలీస్ స్టేషనో ఏదో ఒకటి డిసైడ్ చేసుకో. నేను ఫోన్ పెట్టే లోపల నా డబ్బు సంగతి తెలుసు. లేదంటే భార్గవిని మర్చిపో. ఆ ఒక్క మాట అనకయ్యా బాబు, నేను భరించలేను. నీకు కావాల్సింది డబ్బేగా. నేను వెంటనే వచ్చి నీ డబ్బులు నీకు పువ్వుల్లో పెట్టించి అట్నుంచంటే పెళ్లికి వెళ్తాను. సరేనా? పువ్వులు నీకు కాబోయే భార్యకి ఇచ్చుకో, కానీ నా 30,000 నాకు ఇచ్చేయి చాలు. నీకోసం వెయిట్ చేస్తుంటాను. పావు గంటలో అక్కడ ఉంటాను. ముత్యాలరావు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవడం లేదు, నా ఇష్టం మీదే చేసుకుంటున్నాడు. అంచేత నాకేదో అన్యాయం జరిగిపోతుందని నువ్వు అనవసరంగా బాధపడకు. అందరూ చెడిపోయిందంటున్నా నీ కూతురికి పెళ్ళవుతుంటే సంతోషించగా వద్దు అంటావేంటమ్మా? ప్రతి ఆడపిల్ల అందమైన కలలు కనేది ఆ పెళ్లి కోసమే కదమ్మా. అలాంటిది నీ కూతురు కలలు నిజం కాబోతుంటే పెళ్ళొద్దంటావేంటమ్మా? మాటలతో విసిగిపోయాను, పరిస్థితులకి కరిగిపోయాను. అందుకే ముత్యాలరావుని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. అనుకున్న సమయానికి నా మెళ్ళో పసుపు తాడైనా పడాలి, లేదంటే ఉరితాడైనా పడాలి. వీల్లేదు, ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. నేను చస్తే గాని ఈ పెళ్లి ఆగదు. భార్గవి, నేను గుడికెళ్ళొస్తాను. ఇప్పుడు బయటికెళ్తానంటావేంటమ్మా?
అయినా పెళ్లి జరిగేది గుళ్ళోనే కదా, అక్కడే దేవుడుంటాడు. ఉండడని కాదు, అలవాటుగా వెళ్లే గుడి కదా, ఓసారి వెళ్ళొస్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అవతల పెళ్లికి టైం అవుతుంటే ఏంటమ్మా నీ చాదస్తం? చాదస్తం కాదు భార్గవి, సంప్రదాయం. కూతురు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని దేవుని కోరుకోవటంలో తప్పేం లేదుగా. అందుకే ఓసారి వెళ్ళొస్తాను. సరేనమ్మా, నీ ఇష్టం. తొందరగా వచ్చేయ్. అలాగే వెళ్తానమ్మా. రమణారావు, రమణారావు, రమణారావు. ఏంటి కొత్త పెళ్లి కొడుకు గారు, రండి కూర్చోండి. చేసిన మర్యాదలు చాలు గాని నువ్వు మరీ ఇంత డబ్బు మనిషి అనుకోలేదయ్యా. 30,000 ఇస్తేనే పెళ్లి, లేకపోతే పోలీస్ స్టేషన్ అంటూ మంచి మర్యాద లేకుండా ఫోన్లో ఆ మాటలేమిటయ్యా? శుభమా అని పెళ్లికి వెళ్తుంటే సెక్యూరి పక్షాలు తగులుకున్నావు కదా. ఏంటి రివర్స్ గేర్లో వస్తున్నావు? ఇంతోటి నీ ముసలిముఖం చూసి భార్గవి ప్రేమించేసి పెళ్లికి రెడీ అయింది అనుకుంటున్నావా? నేను లేకపోతే భార్గవి లేదు, పెళ్లి లేదు, అది గుర్తుంచుకో. నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేని భార్గవిని నీ పెళ్లికి ఒప్పించాను. ఇంత ఉపకారం చేస్తే నేను అడిగిన 30,000 ఇవ్వడానికి గిలగిల్లాడిపోతున్నావా? ఆ మాటనకు నాకు మండుతుంది. అసలు నీకెందుకు ఇవ్వాలయ్యా 30,000? ఆ అమ్మాయి చెడిపోయిందని ముద్రపడిపోయింది. ఇక ఈ జన్మలో ఆ అమ్మాయి పెళ్లి కాదని తేలిపోయింది. పెళ్లి కాకుండా ఉండిపోయే కన్నా ఎవడో ఒకరిని చేసుకుంటే మంచిదని ఆ అమ్మాయి డిసైడ్ అయిపోయి నన్ను చేసుకోవడానికి ఒప్పుకుంది. అంతేగాని ఇందులో తమరు చేసింది ఏమీ లేదు. ముచ్చాలరావు, నా 30,000 ఎగ్గొట్టడానికి ఈ రూట్లో వచ్చావన్నమాట. మరి ఈ విషయం రేపు కోర్టులో చెప్పాలి, చెప్తావా? ఏమిటి మాట్లాడితే పోలీసులు కోర్టులు అంటున్నావు? భయపడిపోతారనుకుంటున్నావా? పోలీసులకు ఫోన్ కొట్టి పిలుస్తాను, నువ్వు భయపడుతున్నావో లేదో అప్పుడు తెలుస్తుంది. ముందు మన మాటలవని ఫోన్ చేద్దు గాని భార్గవి కోసం 30,000 ఇవ్వడం నాకేం కష్టం కాదు. నేను అన్నాన్ని కాదు కానీ న్యాయం చెప్పు. ఈ పెళ్లి విషయంలో నువ్వేం చేసావు? భార్గవికి నేను ఎంత చెప్తే అంతా ఈ పెళ్లికి ఎలాగైనా ఒప్పిస్తాన్ని కబుర్లు చెప్పావు, ఒప్పించలేకపోయావు. కానీ డబ్బు అడుగుతున్నావు. నిజంగా నువ్వు ఒప్పించుంటే అడగకుండా నేనే ఇచ్చేవాడిని. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు ఇవ్వవా? చూడు ముచ్చాలరావు, నీ మంచితనం చూసి మురిసిపోయి భార్గవి నీతో పెళ్లి ఒప్పుకోలేదు. అసలు రహస్యం తెలియక ఊరికే రెచ్చిపోతున్నావు. భార్గవిని పెళ్లి కొప్పిస్తానని నీకు మాటిచ్చిన రాత్రి ఎంత డ్రామా ఆడానో నీకేం తెలుసు? ఏమిటో అంత డ్రామా? చెప్తాను, జాగ్రత్తగా విను. ఆ రోజు రాత్రి బార్లో ఫుల్లుగా తాగాం కదా, తాగి ఇంటికెళ్ళి భార్గవి చేయబట్టుకున్నాను. చీ అంది. ఈలోగా మా ఆవిడ వచ్చేసింది. వెంటనే ప్లేట్ మార్చేశాను. నీ సొంత చెల్లెలి మొగుణ్ణి నన్ను కూడా కావాలనుకోవడం తప్పు కదా భార్గవి? ఈ విషయం తెలిస్తే నీ చెల్లెలు ఎంత బాధపడుతుంది? పేరుకు భావనైనా ఇంటికి పెద్దవాణ్ణి, నీకు అన్నయ్య లాంటి వాణ్ణి. అవన్నీ మర్చిపోయి నిద్రపోతున్న నన్ను నీ గదిలోకి రమ్మడం ఏమీ బాలేదు భార్గవి. నువ్వు మరీ ఇంత నీచానికి దిగజారిపోతావు అనుకోలేదు. చూస్తూ చూస్తూ నేను ఈ పాపం చేయలేను. దయచేసి నన్ను వదిలే భార్గవి అని తెగ నటించేశాను. అదంతా నిజమేనని నమ్మేసి మా ఆవిడ కూడా భార్గవిని అపార్థం చేసుకుని వాళ్ళ అక్కను అనుమానించి ఆ కోపంతో నానా మాటలు అంది. ఆ రోజే ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసాం. నీ పెళ్లి కోసమే అంత డ్రామా ఆడాను. వచ్చేస్తే ఏంటట? నువ్వు అలా వచ్చేసావని భార్గవి పెళ్లికి ఒప్పుకోలేదు కదా. భార్గవిని కాజేయడానికి ఆమెకు వచ్చిన సంబంధాలు ఎన్నో నేను చెడగొట్టాను. ఆ రోజు బార్లో నా చేత 1000 ఖర్చు పెట్టించావు. అర్జెంటు ఖర్చులున్నాయని మరో 1000 నొక్కేశావు. 10,000 ఇస్తే భార్గవితో పెళ్ళయ్యేలా చూస్తానన్నావు. నువ్వు చేసింది లేదు, చూసింది లేదు. మరెందుకయ్యా నీకు 30,000 ఇవ్వాలి? అసలు నువ్వు చెప్పిన డ్రామాకి నా పెళ్లికి సంబంధం ఏమిటి? ఉంది, సంబంధం ఉంది. నేను ఆ రోజు అంత డ్రామా ఆడబట్టే భార్గవి మనసు విరిగిపోయింది. సొంత భావని నేనే మీద చెయ్యేసేసరికి ఇక తన బతుకు ఇంతేననే నిర్ణయానికి వచ్చేసింది. చెడిపోయిన దానిగా మిగిలిపోవడం కన్నా ఎవరినో కన్నా పెళ్లి చేసుకోవడం మంచిదని నీతో పెళ్లి ఒప్పుకుంది. అంతేగాని నీ మీద ప్రేమ పొంగిపోయి కాదు. భార్గవి పెళ్లి ఒప్పుకోవడం వెనక ఇంత కథ ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నీ పెళ్లి సెటిల్ అవడానికి నేను ఎంత కష్టపడ్డాననేది? అర్థమైంది రమణారావు. ఇదంతా తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. నా కలలు నిజం చేసావు, నా కోరిక తీర్చావు. భార్గవిని నా సొంతం చేసావు. 30,000 కాదు,
నీకు ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేను. ఇదిగో నీ 30,000. ముహూర్తానికి టైం అయిపోతుంది. మరి నేను వస్తాను, మనం మళ్ళీ కలుద్దాం. భార్గవి, 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 టైం అవుతుంది, మనం తొందరగా వెళ్ళాలి. బయలుదేరు. మా అమ్మ గుడికెళ్ళింది, రాగానే బయలుదేరదాం. మనకంత టైం లేదు భార్గవి. గుడి దగ్గర అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు. మనం ముందుగా వెళ్ళకపోతే బాగుండదు. పద. ముహూర్తం టైంకి మా అమ్మ లేకపోతే ఎలాగండి? వచ్చేస్తుంది, ఇంకా టైం ఉంది కదా, కాసేపు ఆగి వెళ్దాం. భార్గవి, నువ్వు పెళ్లి చేసుకుంటున్నది నన్ను గాని మీ అమ్మను కాదుగా. ముందు బయలుదేరు. కావాలంటే మనం అక్కడికి వెళ్ళిన వెంటనే కారు పంపిస్తాం. ఆవిడ ఆ కారులో వస్తారు. వస్తుందండి, కానీ మా అమ్మ వచ్చేసరికి ఇక్కడ ఎవరైనా ఉండాలి కదా. ఎవరో ఒకరు ఉంటారులే. అయినా ఆవిడ కోసం మనం పెళ్లి ఆపుకోలేంగా. ఒకవేళ ఆవిడ రాకపోయినా కొంపలే మునిగిపోవు. అంతగా అయితే పెళ్ళయిన తర్వాత వచ్చి ఆవిడ ఆశీర్వాదం తీసుకోవచ్చు. మనం ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటే ముహూర్తం మించిపోతుంది. పద. చూస్తారేంటి? భార్గవి తీసుకురండి. రామ్మా. భగవంతుడా, నా భార్గవిని కాపాడు. దీపక్, అటు చూడు, ట్రాక్ మీద ఎవరో నిలబడి ఉంటున్నారు. అమ్మా, భార్గవి వాళ్ళ అమ్మగారమ్మా. అయ్యయ్యో, దిగు బాబు. ఏంటి గౌతమి, మా అమ్మ భార్గవి ఎక్కడికి వెళ్ళారో తెలుసా? అదేంటి ఇవాళ భార్గవక పెళ్లి కదా, నీకు తెలీదా?
5 గంటలకే ముహూర్తం అని ఇప్పుడే అందరూ కారులో బయలుదేరి వెళ్లారు. పెళ్లి ఎక్కడ జరుగుతుంది? శాంతినగర్ వెంకటేశ్వర స్వామి గుళ్ళో అనుకుంటాను. అలాగా, సరే వస్తాం. మొత్తానికి అదృష్టవంతుడు గురు. షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో చక్కగా పెళ్లి చేసుకుంటున్నావు. నక్కతోక దొక్కుంటాడు, లేకపోతే ముసలాడికి అంత మంచి ఫిగర్ ఎలా దొరుకుతుంది? బాగా చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది. అలాంటి అమ్మాయిని ఎలా పట్టావు బాసు? తలకి మీసాలకి రంగేసి లైనేసి ఉంటాడు. ముసలాడికి డబ్బుంది కదా, ఎన్నాళ్ళు ఉంటాడులే, పోతే మనం హాయిగా ఉండొచ్చని సరే అనేసి ఉంటుంది. పిల్ల బంగారు బొమ్మలా ఉంది. కాకి ముక్కుకి తొండపండని ముసలాడు ముత్యాలరావుకి ఇంత మంచి అమ్మాయి ఎలా దొరికిందో. మగాడికి వయసు ఏంటి వదినా? అయినా ముత్యాలరావుకేం ఎంత వయసు వచ్చినా బలంగానే ఉంటాడు. నీ వరుస చూస్తుంటే పెళ్లి కూతురు కన్నా ముందు నువ్వే పెళ్లి పీటల మీద కూర్చునేలా ఉన్నావు. ఛా ఊరుకో. అయినా ముత్యాలరావుకి ఏం తక్కువ? 4 ఇళ్ళున్నాయి, ఆస్తిపాస్తులున్నాయి. అదీగాక అమ్మాయికి అత్తపోరు లేదు, ఆడపడుచుల పోరు లేదు. ఇంటి దగ్గర ఉండేది మొగుడు పెళ్ళాలే కదా, ఇంకేం కావాలి? ఏమా పెళ్లి కూతురా, నువ్వేం మాట్లాడవేంటి? మనమైతే వదిలేసాం కానీ కొత్త పెళ్లి కూతురికి సిగ్గుంటుంది కదా వదినా. మా దగ్గర ఎందుకమ్మా సిగ్గు? మీ ఆయన కోసం కొంచెం దాచిపెట్టు. ఇంతకీ ముత్యాలరావు నీకు నచ్చాడా? నచ్చకపోతే పెళ్లి దాకెందుకు వస్తుంది వదినా? నల్లగా ఉన్నా ముత్యాలరావు బాగుంటాడు కదా. అంతా బాగుంది కానీ దిష్టి చుక్క పెట్టడం మర్చిపోయాను. అబ్బా ఎంత బాగుందో. ఓం గణనాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభిः సీదసాదనం. అయ్యా, పసుపు గణపతి మీద పసుపు అక్షంతులు కుంకుమ వేసి దండం పెట్టుకోండి. ఓం సుమకాయ నమః, ఓం ఏకదంతాయ నమః. పంతులు, నువ్వు మంత్రాలు చదువుతున్నావా, ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నావా? నీ మంత్రాలు అయ్యేసరికి భార్గవి ముసలిదైపోయేలా ఉంది. ఆ నసాపి తొందరగా దెవుల్చు. అయ్యా, అలా అరకొరగా చదివితే శాస్త్రం ఒప్పుకోదండి. నీ శాస్త్రాన్ని చుట్టి చెవిలో పెట్టుకో. నువ్వు ఇలా ఎక్కాలు చదివినట్టు చదివితే నేను ఒప్పుకోనయ్యా. ముందా 3 ముళ్ళు వేయించేసి తర్వాత ఇంటికెళ్ళి తీరిగ్గా చదువుకో మంత్రాలు. 1/2 గంటలో పెళ్ళైపోవాలి. తొందరగా గాని. అయ్యా, మీరు తొందర కాదు గాని ఆ 3 ముళ్ళేవో నా మెళ్ళ వేసేటట్టున్నారు. పెళ్లి కుమార్తె రానివ్వండి. అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. ఓం సుమకాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః. పెళ్లి కూతురుని తీసుకురమ్మంటున్నారు.